ఉన్న గృహాల మీద మీరు ఎట్లా ఇప్పుడు ఒక ఇల్లు మంచి వాస్తుకే ఉంటుందండి, వాస్తవం చెప్పాలంటే. కానీ నరఘోష, నరపీడ, శత్రుపీడలు తెలియకుండా ఉంటాయండి. అలాంటి గృహాలు మీరు చూడండి, ఆలోచన చేయండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఎప్పుడు ఏదో రకమైన మెడిసిన్స్ వాడుతూనే ఉంటారమ్మా, ఏదో ఒకటి. అలా మనం కొన్ని ఇంట్లకు నేను వెళ్ళి చూసినప్పుడు, గురువు గారు వాస్తవానికి మేము ఈ ఇంట్లో వచ్చాము, ఇక్కడ ఉంటున్నాము, అంత వాస్తు బాగుంది, కానీ మా అమ్మాయి పరిస్థితి బాగలేదండి. కంప్లీట్ చర్మకు సంబంధించిన వ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు. అప్పుడు నేను చూశాను ఆ అమ్మాయికి గ్రహదేవతల దోషం ఉందండి. చూడండి, ఎందుకు ఆ దోషాలు ఎవ్వరు కనిపెట్టలేరు. ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే చర్మం సంబంధించిన సోరియాసిస్ లాంటి వ్యాధులు రావడానికి కొన్ని రకాల సర్పదోషాలండి, కొన్ని రకాల సర్పదోషాలు. ఎన్ని మందులు హాస్పిటల్లో వాడినా, మందులు వాడి విసిగెచ్చి శరీరం నా జీవితం అంతే అయిపోయింది అనుకొని వాళ్ళంతా ఇబ్బంది పెడుతుంటే నరకాన్ని అనుభవిస్తుంటారు. వాళ్ళకు నేను ఒకటే చెప్తుంటాను, ఆ దోషాన్ని గుర్తించి, ఆ శాపాలు ఉంటాయండి, కొన్ని శాపాలు ఉంటాయి వాస్తవానికి. ఎందుకంటే ఒక మనిషి శిశువు దశ పాము జన్మతోనే మనకు స్టార్ట్ అవుతుంది. వాస్తవాన్ని మన పేగులన్నీ ఎట్లాంటి పాములు అల్లిక లెక్కన ఉంటుంది. ఇదంతా పుట్టలో ఒక డిజైన్ ఎట్లా ఉంటుందో అలా డిజైన్ ఉంటుంది. మనము చేయకిన తాత ముత్తాతల ముందు ఎవరో ఒకరు చేసినా కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాగే తెలియని టైంలో కొన్ని సర్పదేవతలని మనం చేసిన వాటి నీడ మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సడన్గా దాన్ని తొక్కేసిన కొన్ని చాలా రకాలు ఉంటుంది. అలాగే జాతకంలో ఎన్నో రకాల దోషములు, నాగదోషములు, పితృదోషములు, వీటి మూలంగా కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, వ్యాధులు వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి కడుపులో ఏమి ఉండదండి, హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఎండోస్కోపీ, కొలినోస్కోపీతో చూయించుకుంటారు, కడుపులో ఏదో తిరుగుతున్నట్టు ఉంటుంది కొంతమందికి. అవన్నీ సర్పదోషముల కిందకే వస్తుంటాయి. ఒక్కసారి వీటికి ప్రత్యేకమైన అష్టదిగ్బంధనం అనేది ఉంటుందండి వాస్తవానికి. ఇప్పుడు భూత ప్రేత పిశాచ బంధనం కూడా ఉంటుంది, వాస్తవాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఇలాగనే నాగదోష నివారణ దిగ్బంధనం, ఇలాగ 12 రకాల దిగ్బంధనాలు ఉంటుందండి సర్ప. అది ఏ దోషానికి గుర్తించి మన చర్మం మీద సోరియాసిస్ అది ఏ రూపం దాల్చిందో, ఏ సర్పం సంబంధించి దాల్చిందో కూడా కనిపెట్టి దానికి తెలుసుకోవచ్చండి ఈజీగా. ఆ సర్పదోషాన్ని నివారణ చేసుకున్న తర్వాత చక్కగా మందులు స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు మేలు జరిగి మళ్ళీ పూర్వజన్మని అందుకుంటాము. ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది, పిల్లల్ని పెద్దగా ఇస్తుంది. కానీ ఈ వ్యాధులు బారిన పడతారని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు. ఎంతోమంది నేను చూశాను, పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా చిన్న బుల్లి మచ్చలని చెప్పేసి బాధపడుతూ ఉన్న వాళ్ళని నేను చూశాను. స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ మ్యారేజ్ కాకుండా, కొంతమంది అమ్మాయిని చేసుకొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వచ్చిన తర్వాత చిన్న చర్మ వ్యాధులు, సోరియాసిస్ లాంటివి వచ్చేసి అక్కడి నుంచి అమ్మాయిని విడాకులు ఇచ్చేసిన వాళ్ళని కూడా చూశాను. చూడండి, జీవితంలో ఎన్ని బాధలు ఉంటాయి. అందుకని దయచేసి నేను ఒకటే అంటాను, మనం ఎన్ని మందులు వాడుతున్నా కూడా కొన్ని పరిహారాలు చేసుకొని చూస్తే ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఒక చిన్న పరిహారాలు కావచ్చు, పెద్ద పరిహారాలు కావచ్చు, మనం ఎవరి కోసం చేస్తున్నాం, ఒక భవిష్యత్తు ఇద్దాం మన పిల్లలకు కానీ, మన పెద్దలకు కానీ. వాళ్ళకు ఒక మంచి గొప్ప ఆలోచనతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకని ప్రతి సమస్యకు మనం భూతద్దంలో చూడకుండా ఖచ్చితంగా ఈ దోషం ఇన్ని మందులు వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే కడుపులో గ్యాస్ట్రిక్ లాంటి భయంకరమైన బాధలతో బాధతో జీవితాలు వద్దు అనుకునే వాళ్ళని కూడా నేను చూశానండి. ఎందుకంటే ఖచ్చితంగా వాటికి పరిష్కారం అనేది ఉన్నది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే ఇబ్బంది పడొద్దు, నేనున్నాను.